ఆదిలాబాద్లోని కొమరం భీం కాలనీ నివాసులకు ఇంటి నంబర్లు, విద్యుత్ మీటర్లు కేటాయించాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు. 19 ఏళ్లుగా నివసిస్తున్న సౌకర్యాలు లేవంటూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పోలీసులు కార్యాలయ ప్రధాన ద్వారాన్ని మూసివేసి బందోబస్తు నిర్వహించారు. ఆదివాసులకు న్యాయం చేయాలంటే లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గణేష్ హెచ్చరించారు. కార్యం ముందు మహాధర్నా, అదేవిధంగా ఎస్సీ కార్యాలయం ముందు కూడా 2 ఉపన్యాసాలు చేపట్టడం జరుగుతున్నది. ప్రధానంగా 2007 నుండి 2026 వరకు ఈరోజు 19 సంవత్సరాలుగా ఆదివాసులు అక్కడ నివసిస్తున్నారు. కానీ మాకు ఇంటి నంబర్లు కేటాయించడం విఫలమైనరు. అదేవిధంగా కరెంటుకు సంబంధించి మీటర్లు ఇవ్వడంలో కూడా వాళ్ళ ఎస్సీ అధికారులు పూర్తిగా విఫలమైనరు. కాబట్టి ఈరోజు మేము ధర్నా చేపట్టడం జరుగుతున్నది. కాబట్టి ఒకవేళ మా యొక్క సమస్యను పరిష్కరించుకుంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఇవాళ మున్సిపల్ కమిషనరు అదేవిధంగా ఎస్సీ అధికారులు ఇద్దరు బాధ్యత వహించాలి. 19 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము నివసిస్తున్నటువంటి ఇళ్లకు పట్టాలు, నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఇంటి నంబర్లు కేటాయించాలి. మాకు మీటర్లు మంజూరు చేయాలని చేస్తున్నప్పటికీ కూడా మా సమస్యను పూర్తిగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి వెంటనే మాకు ఇంటి స్థలాలకు పట్టాలు, ఇంటి నెంబర్లు, మీటర్లు మంజూరు చేయాలి. లేకపోతే ఖచ్చితంగా మేము ఈ యొక్క 2 కార్యాలను కూడా త్వరలోనే ముట్టడి చేస్తాం. అది ఏం జరిగినా పర్వాలేదు, మా ఆదివాసుల ప్రాణాలు పోయినా మేము లెక్క చేయం. కానీ మా యొక్క ఆత్మగౌరవ సమస్య, మాకు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి, మాకు ఇంటి నంబర్లు కేటాయించాలి, మీటర్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, మండల కమిటీ ఆదివాసీల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.